అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, దాంట్లో కుల ప్రస్తావన, అందులో వంగవీటి రంగాన్ని చంపారు ఆ రోజున. తర్వాత ముద్రగడ పద్మనాభాన్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అంబటి రాంబాబుని చంపబోతున్నారు. ఇది పెద్ద కుట్ర. అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ చంపడానికి కుట్ర పన్నారు. ఇదంతా కూడా బేసిక్‌గా మళ్ళోసారి వంగవీటి రంగా హత్యకి చర్చ. ఇందులో గతంలో ఎవరైతే అది చంద్రబాబే చేశారని చెప్పే కాపు నాయకులు కూడా ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి, లేదు లేదు అది రాజశేఖర రెడ్డి చేశాడు అన్నటువంటిది ఒకటి. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. రంగా గారి హత్యకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో సపోర్టు అన్నటువంటిది లేదు. అది ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం. బెజవాడ రాజకీయం చుట్టూ జరిగినటువంటిది. విజయవాడలో ఒకప్పుడు చలసాని వెంకటరత్నం కీలకమైనటువంటి వ్యక్తి. రౌడీయిజాన్ని నడిపిన కమ్యూనిస్టు నాయకుడు. అతని చేతుల్లో రాజకీయం అంతా కూడా నడిచేది. ఆ రోజున ఆటోమొబైల్ ఇండస్ట్రీ దగ్గర నుంచి, తర్వాత బెంజ్ కంపెనీ దగ్గర నుంచి, సిటీ బస్సుల దగ్గర నుంచి లారీల బిజినెస్ అంతా విజయవాడ కేంద్రంగానే సాగేది. హోల్సేల్ వ్యాపారాలు దాదాపుగా 220 రకాల హోల్సేల్ వ్యాపారాలు నడిచేది విజయవాడ. దాంతో ఈ ముఠా కూలీల సంఘాల దగ్గర నుంచి బస్సుల్లో డ్రైవర్ల సంఘం, కండక్టర్ల సంఘం, ప్యూన్ల సంఘం, ఇట్లా అన్ని సంఘాలు ఆలయ్యే. అన్నిటికీ నాయకత్వాలు కమ్యూనిస్టే. చలసాని వెంకటరత్నం దగ్గరే పంచాయతీ. వాటిట్లతో బాధితులైనటువంటి వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డటువంటిది వంగవీటి రాధ, ఇప్పుడున్న రాధా వాళ్ళ పెదనాన్న. ఆ రాధాకి తోడు దేవినేని గాంధీ, ఇప్పుడున్న దేవినేని అవినాష్ వాళ్ళ నాన్న కి సోదరుడు ఆయన. దేవినేని అవినాష్ వాళ్ళ నాన్న నెహ్రూ వాళ్ళ బ్రదరు ఆయన. వాళ్ళిద్దరూ ఈ చలసాని వెంకటరత్నం నుంచి ఈ వ్యాపారుల్ని, పారిశ్రామికవేత్తల్ని కాపాడతా వీళ్ళు ఒక గ్రూపుని తయారు చేశారు. కార్మికుల్ని వీళ్ళ వైపుకి తిప్పుకున్నారు. అంటే కమ్యూనిస్ట్ కార్మిక సంఘాలే కాకుండా ఇటు కొత్త కార్మిక సంఘాలు వచ్చేలా చేసుకున్నారు. అక్కడ ఇద్దరు క్లాష్ జరిగింది. చలసాని వెంకటరత్నం మర్డర్ అన్నటువంటిది బెజవాడ రాజకీయాలలో అత్యంత కీలకమైనటువంటి అంశం. నరికి చంపినటువంటి ఆ సంఘటన తర్వాత వంగవీటి రాధాకి ఇదే అప్పట్లో వంగవీటి రంగా, వంగవీటి రాధా, ఈ రాజకీయం అంతా దాని చుట్టూ అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. చలసాని వెంకటరత్నం మర్డర్ తర్వాతన వీళ్ళిద్దరు వంగవీటి దేవినేనిలకి బాగా గ్రిప్పు పెరిగి, ఆ తర్వాత వీళ్ళల్లో వీళ్ళకి గొడవలు వచ్చినటువంటి సందర్భంలో దేవినేని గాంధీని చంపడం, దానికి ప్రతీకారంగా వంగవీటి రాధా మర్డరు, ఇటు పక్కన ఇది రంగా మర్డర్లు కూడా అందులో వీళ్ళకి మధ్యన జరిగినటువంటి ఘర్షణలో వన్ ఆఫ్ ద పార్ట్. వంగవీటి రంగాని చంపడానికి కారణమైతే ఆ రోజున ప్రధానంగా విషయం ఏంటంటే, అంతవరకు రాజకీయాలు వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు, రంగాకి కానీ రాధాకి కానీ. తర్వాత ఎప్పుడైతే రంగా నెహ్రూల మధ్యన గొడవలు వచ్చాక నెహ్రూ తెలుగుదేశంలో చేరడం, తెలుగుదేశంలో కీలక స్థానానికి చేరడం, పోలీస్ పవర్ అన్నటువంటిది అతనికి అండగా నిలబడినటువంటి సందర్భంలో అప్పుడు కౌంటర్కి కాంగ్రెస్ వాళ్ళు రంగాన్ని అప్రోచ్ అయ్యి రంగాన్ని కాంగ్రెస్లో చేర్చుకున్నారు. అప్పుడు రాజకీయం బిగినైంది. అప్పటిదాకా రౌడీజం ఎవరి రౌడీజం వాళ్ళదే. ఆ తర్వాత ఎప్పుడైతే మహానాడు అత్యంత 40 రోజులు 50 రోజులు గడువు ఇచ్చి ఎన్టీ రామారావు జరపాలన్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు మొత్తం కలిపి ఒకటే రాష్ట్రం కదా, ఉమ్మడి రాష్ట్రం. ఏ నాయకుడు మాకు చేత కాదని మాకు చేత కాదన్నారు. ఎందుకంటే మహానాడు అంటే లక్షల్లో జనం రావాలా, వాళ్ళందరికి భోజనాలు పెట్టాలా, డబ్బులు పెట్టుకోవాలా, ప్లస్ ఈ వ్యవహారం అంతా చేయాలంటే ఆషామాషి కాదు. నా వల్ల కాదని ఎవరికాళ్ళు చేతులు ఎత్తేసారు. ఆ టైంలో నెహ్రూకి చెప్పగానే నెహ్రూ దాన్ని ఇనిషియేటివ్ తీసుకుని పెద్ద ఎత్తున మహానాడు నిర్వహించాడు. ఆ రోజు అది ఇంటర్నేషనల్ ఛానల్స్లో కూడా ప్రొజెక్ట్ అయింది, బీబీసీ లాంటి దాంట్లో. ఎందుకని, ఏనుగుల మీదన అంబారీలో ఆయన రావడం, గుర్రాలతో సవారి, ఇదంతా ఆయనకి ఆ కళాతృష్ణ ఉన్నోడు, ప్లస్ ఆ రాచరికపు భావనలో ఉన్నటువంటి ఎన్టీఆర్ బాగా మురిసిపోయాడు, నెహ్రూని బాగా దగ్గరికి తీశాడు. ఇది ఇక్కడ రంగాకి ఒక ఒత్తిడి అయింది. అప్పటికే కులపరమైనటువంటి డివిజన్ కార్యకర్తల వల్ల మారిపోయింది. ఫస్ట్లో వీళ్ళిద్దరికీ కులపెచ్చలేదు, నెహ్రూకి రంగాకి, లేకపోతే రాధాకి గాంధీకి కూడా. కానీ తర్వాత ఈ కులపరంగా వీళ్ళని విడదీయగలిగారు కులపు వాళ్ళు. అట్లాగా చివరికి ఇద్దరిని చిరొక్క కులానికి నాయకులుగా తయారు చేశారు. అలాగని వీళ్ళు ఉట్టి ఆ కులానికి పరిమితం కాదు, ఆ కులం డామినేషన్ నడిపిస్తూ మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీలను కలుపుకుంటూ వెళ్ళేవాళ్ళు. అందుకని వీళ్ళిద్దరూ బలమైన నాయకులుగానే ఎదిగారు, దేవినేని నెహ్రూ కానీ వంగవీటి రంగా కానీ. ఎప్పుడైతే ఇది జరిగిందో
రంగా కాపునాడు అని పిలుపునిచ్చారు. ఆ కాపునాడికి ఇంత ఆర్భాటాలు లేవు. మహానాడు అంత ఆర్భాటాలు లేవు. అంత ఖర్చు లేదు. ఓ స్టేజి, ఒక ప్లేసు. బట్ కాపులలో అప్పటికే మహానాడు ఇంపాక్టా లేకపోతే ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి కోపమో తెలీదు గానీ, విపరీతంగా జనాలొచ్చేశారు. ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి 2 రోజులు పట్టింది. వాళ్ళ ఇంటికెళ్ళిపోయేటప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. ఆ స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనం విజయవాడకొచ్చారు. బడా బడా నాయకులు ఎవరు లేరు. ముఖ్యమంత్రులు లేరు. ఎవరు లేరు. అక్కడ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరు లేని రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వంగవీటి రంగాకి అతనేమి ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ఒక ఎమ్మెల్యే అంతమే. అలాంటిది ఆయనకి పిలుపుకి అంతమంది రావడం అన్నటువంటిది, 3 రోజుల పాటు ఇట్లా జరగడం అన్నటువంటిది తీవ్రమైనటువంటి చర్చనీయాంశమైంది. పత్రికలన్నీ అయి రాయక తప్పలేదు. ఈనాడు కూడా సచ్చినట్టు రాయాల్సొచ్చింది. ఎందుకంటే అన్ని లక్షల మంది వచ్చాక రాయకపోతే బాగోదు కదా! ఇవాళైతే పట్టించుకునేవాళ్ళు కాదు. కాస్త అప్పట్లో కూసింత పద్ధతులు పాటించేవాళ్ళనమాట. రాయక తప్పలేదు. రాశారు. అది ఎన్టీఆర్‌కి కంటగింపయింది. ఎన్టీఆర్ ఇక్కడ దేవినేని నెహ్రూని ఫోన్ చేసి, "అదేంది నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నేను వదిలిపెడితే, నువ్వేమో ఇట్లాగా అతని అంత ఎదుగుతుంటే నువ్వెట్టా చూస్తా ఊరుకున్నావు? నీకు పూర్తి పవర్స్ ఇచ్చాక" అని చెప్పి మందలించారు. ఎన్టీఆర్ ఎంతగా ప్రేమిస్తాడో అంత దగ్గరికి తీస్తాడు. మందలిస్తే అంతగా దూరం పెడతాడు. దాంతో నెహ్రూ మనోవ్యధకు గురయ్యాడు. ఆ సందర్భంలో నెహ్రూ దగ్గర అనుచరుడుగా ఉన్నటువంటి ఆయన బంధువైనటువంటి ఒక నాయకుడు. నాకు ఆ పేరు తెలుసు కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆ చేసినటువంటి వ్యక్తితో మాట్లాడున్నాను కాబట్టి. ఆయన ఆ రోజున నెహ్రూ మానసిక వ్యధ చూసి 2 రోజుల పాటు తను ఇంట్లో తలుపేసుకుని కూర్చుండిపోయాడు ఒక్కడిగా. అది చూసి మనోవ్యధ చెంది దీనికంతటికి కారణం రంగా అని చెప్పేసి కసి కొద్దీ అప్పటికప్పుడు స్కెచ్ చేసుకుని ప్రిపేర్ అవుతుంటే ఈలోపు తెలిసింది కేంద్ర బలగాలు రంగా రక్షణకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రంగాకి రక్షణ కల్పించట్లేదని రంగా నిరాదీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర బలగాలు రేపు పొద్దున రంగా దగ్గరకు వస్తాయి. వాళ్ళు వచ్చారంటే రంగా పెద్ద హీరో అయిపోతాడు. నెహ్రూకి ఎట్లయితే పోలీస్ సెక్యూరిటీ అప్పుడు దాదాపు పూటకి 50 మంది చొప్పున ఉండేవాళ్ళు ఆయనకి. ఒక రకంగా చెప్పాలంటే గవర్నర్‌తో సమానమైన సెక్యూరిటీ ఉండేది ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితి రంగాకు వస్తది. అది కూడా కేంద్ర బలగాలతో. ఆ స్టేజ్ వచ్చిందంటే ఇక్కడ గ్రిప్ మళ్ళీ అతనికి పెరిగిపోతుంది. కాబట్టి ఆ రాత్రికి రాత్రి వేసిన స్కెచ్ ముందు పొగ బాంబులు, ఆ పైన దాడి, చంపడం, ఆయన వెనక్కి దూకుతాడు రాఘవయ్య పార్క్ దగ్గర అని తెలిసి రాఘవయ్య పార్క్ అవతల పక్క నుంచి మర్డర్ చేయడం జరిగింది. ఇది జరిగింది ప్యూర్లీ లోకల్. కాకపోతే ఆ తర్వాతన జరిగిన విధ్వంసం 45 రోజుల కర్ఫ్యూ బెజవాడలో. మేము ప్రత్యక్ష సాక్షులు. 45 రోజుల కర్ఫ్యూ కూడా బాధితులు అనాలి ఓ రకంగా. షాపుల్లో పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఆ రోజున. జీతాలు లేవు. 10 పైసలు డబ్బులు ఇవ్వాలి గవర్నమెంట్. అప్పులు చేసి బతికారు ఆ రోజున 2 నెలల పాటు జనం. అలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ అయినటువంటి సందర్భం. రాష్ట్రం అంతా విధ్వంసం జరగడం ఒక ఎత్తు, బెజవాడలో విధ్వంసం ఒక ఎత్తు. ఆ రోజుల్లో దగ్గరగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసమయ్యాయి. 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు. సినిమా థియేటర్లే తగలబెట్టారా? బ్యాంకులే తగలబెట్టారా? వ్యాపారాలే తగలబెట్టారా? కొల్లగొట్టారా? దారుణాతి దారుణం చేశారు. అలాగా ఆ రోజున నాశనమైన కుటుంబాలు ఎన్నో ఏళ్ళు కోలుకోలేదు. కొన్ని ఒక తరం నాశనం అయిపోయింది. అట్లాంటోళ్ళు కూడా తెలుసు నాకు. కాబట్టి ఇక్కడ గొడవ అది చంద్రబాబు చేయించడమో, రాజశేఖర రెడ్డి చేయించడమో అనేటటువంటి పోచుకోలు కబుర్లు మానేసుకోవడం బెటర్.